ఎయిర్ ఇండియాను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. అహ్మదాబాద్ ఘటన తర్వాత బయటపడుతున్న ఈ సాంకేతిక లోపాలు రోజుకు 2-3 బయటపడుతున్నాయి. టెక్నికల్ సమస్యలతో కొన్ని విమాన సర్వీసులు రద్దవుతున్నాయి, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. వరుసగా టెక్నికల్ ఇష్యూస్ బయటపడుతూ ఉండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, ఇతర విమానాల్లోనూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం, ఇతరత్రా కారణాలతో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. తాజాగా 4 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, 4 డొమెస్టిక్ ఫ్లైట్స్ రద్దయ్యాయి. మొత్తం 8 విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దుబాయ్ నుంచి చెన్నైకి వెళ్లే ఫ్లైట్, ఢిల్లీ నుంచి మెల్బోర్న్ వెళ్లే సర్వీస్, మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్, దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చే రకరకాల కారణాలతో రద్దయ్యాయి. ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా వేర్వేరు కారణాలతో క్యాన్సిల్ అయ్యాయి. పూణే నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్, అహ్మదాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్, చెన్నై నుంచి ముంబైకి వచ్చే మరో విమానం రద్దయ్యాయి. ఎయిర్ ఇండియాను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఈ సాంకేతిక లోపాలు రోజుకు 2-3 బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. అహ్మదాబాద్ ఘటన జరిగి 9 రోజులు. సో అహ్మదాబాద్లో ఏ విధంగానైతే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఒక్కసారిగా టేకప్ అవుతూ కుప్పకూలిన తర్వాత అందులో ఉన్నటువంటి 242 మందిలో 241 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపించింది. నిజానికి చెప్పాలంటే వాళ్ళను గుర్తించడమే కష్టంగా మారితే ఇంకా DNA టెస్టుల ద్వారా వాళ్ళందరి మృతదేహాలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించి అంటే ఆ ఫ్లైట్ ఎప్పుడైతే కుప్పకూలిందో ఆ తర్వాత ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతి విమానాన్ని కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్గా తనిఖీలు చేయాలని చెప్పి DGCA ఆదేశించింది. ప్రస్తుతం బోయింగ్ విమానాలతో పాటు డొమెస్టిక్ విమానాలు కూడా ఒకవైపు వాటిని తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆ విమానాల్లో పలు లోపాలు మాత్రం తలెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. సాంకేతిక సమస్యలతో విమానాలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఎయిర్ ఇండియా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. జూలై 15వ తేదీ వరకు కూడా తమ విమానాలలో దాదాపు 15 నుంచి 20% విమానాలను పూర్తిగా రద్దు చేయాల్సి వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళ రక్షణే మాకు లక్ష్యం అంటూ చెప్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో మాత్రం కొంత మెయింటెనెన్స్ లోపాలనేటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగా ఒక విమానాలు రన్ చేయాలనేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆ విమానాన్ని రెగ్యులర్ రూట్స్లో సర్వీస్ కోసం పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు, షెడ్యూల్లో పెడుతున్నారు. ఎంతోమంది ఆ విమానాలను బుక్ చేసుకుంటున్నారు. తీరా వాళ్ళు ప్రయాణించేటటువంటి సమయంలో ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎయిర్ ఇండియా మళ్ళీ తిరిగి ఒకవైపు మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు, లేదంటే రిఫండ్ చేస్తామంటున్నారు. కానీ అనుకున్నటువంటి సమయానికి ఒక ప్యాసింజర్ తన టార్గెట్ అంటే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేక అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్స్ విషయంలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒక ప్రయాణికుడు విమానాన్ని బుక్ చేసుకున్నాడంటేనే తను త్వరితగతిన స్పాట్కు వెళ్ళాలనుకుంటారు కాబట్టి అలా బుక్ చేసుకుంటారు. కానీ తను అక్కడికి వెళ్ళలేక మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడం కానీ లేదంటే ఆ రిఫండ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫ్లైట్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా తను అనుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిలో పాల్గొనకపోవడం, దాని ద్వారా కూడా ఎంతో నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎయిర్ ఇండియా ఒకటే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర విమానాల్లోనూ కూడా కొంత సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయి. సో కొద్దిసేపటి క్రితమే చెన్నై నుంచి ఏదైతే మధుర వెళ్తున్నటువంటి విమానంలో కూడా ఈ విధంగా సాంకేతిక సమస్య కనిపించింది. దాంతో దాన్ని కూడా తిరిగి చెన్నైకి రిటర్న్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎయిర్ ఇండియా ఈరోజు 4 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో పాటు 4 డొమెస్టిక్ ఫ్లైట్స్ను కూడా క్యాన్సిల్ చేశారు. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటేనే టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతిక సమస్యలతో ఒకవైపు ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడంతో మాత్రం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.